ఓం 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 ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగ. థర్డ్ శ్లోక ఒకసారి చదువుదాం. న రూపమస్యేహ తతోపలభ్యతే न रूपमस्येह तथोपलभ्यते నాంతో న చాధిర్న చ సంప్రతిష్ఠా नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा అశ్వత్థమేనం సువిరూఢమూలం अश्वत्थमेनं सुविरूढमूलम् అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. असङ्गशस्त्रेण दृढेन चित्वा. రైట్. సో మొన్న చూసాము ఈ 15వ అధ్యాయంలో 3వ శ్లోకం. సో టాపిక్ ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే మన ఈ సంసారం ఉందో దాన్ని ఒక వృక్ష రూపకంగా పోల్చడం జరిగింది. అంతేకాదు ఈ సంసార వృక్షం ఎట్లా పెరుగుతుంది అని అంటే, మన వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచం నిజము అనుకొని దానికి ఒక రియాలిటీని ఇస్తున్నాయి. అంతేకాదు ఇంద్రియాల ద్వారా ప్రపంచ భోగాలని సుఖాలని అనుభవిస్తూ దానికి ఇంకా మనం వాసనలను పెంచుతూ సంసార వృక్షాన్ని ఇంకా పెంచుతున్నాము. సో రియాలిటీ ఎంత ఇస్తుంటే అది అంత స్ట్రాంగ్ అవుతుంది. మనం భోగాలు ఎంత అనుభవించాలి అనుకునే స్ట్రాంగ్ వాసనాస్ ఫామ్ అవుతున్నప్పుడు అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని ఉపమానంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఇది నిజం కాదు అని తెలుసుకున్నారో సహా వేదవిత్ అన్ని వేదాలని తెలుసుకున్నవారు ఈ వృక్షాన్ని మరి ఎట్లాగా రియల్ కాదు అని తెలుసుకోవాలి. ఇది వృక్షంతో పోల్చడం జరిగింది. ఎందుకు? ఛేదించడానికి వీలుంది కాబట్టి. సో వృక్షం ఎట్లయితే ఛేదించొచ్చో దీన్ని కూడా మనం ఛేదించాలి. ఎలాగా? వృక్షం అంటే ఒక శస్త్రంతోటి గొడ్డలితోటి తీసేస్తున్నాం. సో ఇక్కడ కూడా అసంగ భావంతో వైరాగ్య భావంతో మనం దీన్ని తొలగించాలి. సో వైరాగ్యం అంటే ఏంటి ఇక్కడ అని అంటే, మనం ప్రపంచం ఉంది, అందులో నుంచి భోగాలు అనుభవిస్తున్నాము, అది మనకు సుఖాన్ని ఇస్తుంది దుఃఖాన్ని ఇస్తుంది అనే రియాలిటీ ఇచ్చాం కాబట్టి అది బలపడుతుంది. సో ఆ రియాలిటీని ఇవ్వకండి, అసంగ భావం పెంచుకోండి. ప్రపంచం నుంచి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ తాత్కాలికం అనే ఒక ఆలోచనని వాటి నుంచి విడిగొట్టి చూసే విధానం, డిటాచ్డ్ అయ్యి చూసే దృష్టి పెంచుకోవడం అనేది ఏదైతే ఉందో అది విరాగ, అసంగ భావం. దాని ద్వారా ఛేదించండి అనే థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో కంప్లీట్గా ఊరికే వైరాగ్యం తెచ్చుకోవడం కాదు ఇక్కడ. అంటే బయటికి చేతులలో వైరాగ్యం చూపిస్తే అది ఒక ఏమంటారు, అది కూడా ఏమంటారు, మెట్ట వేదాంతం ఇట్లాగా అంటారు కదా. సో
పనులలో చూపించడం కాదు. కొంతమంది ఉంటారు కదా, మేము వైరాగ్యంగా ఉన్నామండి, విరాగంగా ఉన్నాం, 2-3 రోజులు స్నానం చేయము, ఇల్లు అట్లానే పెట్టుకుంటాము, ఆ మేము ఏది క్లీన్గా పెట్టుకో, ఎందుకంటే ఏముందండి ఇవన్నీ సర్దుకొని ఏం లాభము, విరాగమే. కొంతమంది నెయిల్స్ కూడా కట్ చేసుకోరు, ఎందుకంటే ఏముంది, ఇదంతా దేహము, మాతాజీ చెప్పలేదా, కులిపోయిన దేహము, రక్తము, మాంసము, ఇంకా దీన్ని ఎందుకు అమ్మ, మన కోసం కాకపోయినా పక్క వాళ్ళ కోసమైనా మనం హైజీన్ గా ఉండాలి, లేకపోతే చచ్చిపోతారు. ఇది ఇది వైరాగ్యం కాదు. కదా. అందుకోసమనే మేమేమి ఇవేవి పట్టించుకోవట్లేదండి. కానీ మంచిగా పుష్టిగా నోటికి రుచించింది అయితే వండుకొని తినేస్తాం. అక్కడ మళ్ళీ విరాగం రాదు మళ్ళీ. సో ఇట్లాగా తాత్కాలికంగా పనులు చేయడం వైరాగ్యం కాదు, వివేకంతో కూడుకొని వచ్చే వైరాగ్యం కావాలి. సాధనా చతుష్టయంలో కూడా వివేక వైరాగ్య అధికారి లక్షణాలలో ముందు ఇవి ఉండాలి. ఊరికనే వైరాగ్యం తెచ్చుకొని నేను ఇది చెయ్యను, ఇది చేస్తాను అని చెప్పేసి డిజైన్ చేసుకొని కూర్చోవడం కాదు. బికాజ్ వైరాగ్యులు ఇలా ఉంటారంట, మేము కూడా ఇలా ఉంటాం. లేదు, భావంతో రావాలి, వివేక శక్తితో రావాలి. ఎందుకు ఇది చేస్తున్నాము, ఎందుకు ఇది వదిలేస్తున్నాము అంటే, బయటికి మేము తినమండి, బట్ లోపల తినాలి తినాలి తినాలని ఆసక్తిను బయటికి మేము అనుభవించం, కానీ లోపల ఆసక్తి ఉందనుకోండి, అది వైరాగ్యం కాదు. లోపల నుంచి సమూలంగా నశించిపోవడం, ఆ విషయం పైన ఆసక్తి పోవడం, అది వైరాగ్యం. అది వివేకంతో కూడుకొని వచ్చేది కావాలి. సో వివేకంతో కూడుకున్న వైరాగ్యం ఏదైతే వస్తుందో, ఆ భావంతో, ఆ అసంగ భావంతో సంసార వృక్షాన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సంసార థాట్స్ ని, సంసార మాయ, మిథ్యా ప్రపంచం నుండి మనం విడిపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా దృష్టిని పెంచండి, డిటాచ్డ్ గా ఉంటూ చూడగలగండి అనే దాన్ని చెప్పడం జరిగింది. చూస్తామండి. ఓకే, దాని తర్వాత ఏంటి, 4th శ్లోకం. తతః పదం తత్పరిమార్గితవ్యం ततः पदं तत्परिमार्गितव्यम् యస్మిన్ గతా న నివర్తంతి భూయః यस्मिन् गता न निवर्तन्ति भूयः తమేవ చాద్యం పురుషం ప్రపద్యే तमेव चाद्यं पुरुषं प्रपद्ये యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి यतः प्रवृत्तिः प्रसृता पुराणी యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. यतः प्रवृत्तिः प्रसृता पुराणी రైట్. సో ఆ అసంగ భావం పెంచుకున్న తర్వాత మనం ఎట్లా ఇంకా ఏం చేయాలి అంటే, తతః పదం. ఓకే. సో ఇక్కడి వరకు చెప్తున్న ప్రాసెస్ ఏంటి అని అంటే, మనం అధికారి లక్షణాన్ని పెంచుకోగలగాలి. ఓకే. ఇప్పుడు ఇదేంటి, తతః పదం తత్ పరిమార్గితవ్యం. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, మన ప్రయాణం ఎటు సైడ్ అనేది మనం ఆలోచించాలి. అంటే ఎక్కడికైతే వెళ్తే మళ్ళీ తిరిగి రాని పదం ఉంటుందో అది వెతకగలగాలి. ఏంటిదది, అధ్యాత్మని యస్మిన్ గత న నివర్తంతి భూయః. ఏ స్థితికి అయితే వెళ్తామో మళ్ళీ దాని నుంచి మళ్ళీ తిరిగి రాని ప్లేస్ కి ఏదైతే ఉందో దాన్ని వెతకాలి. అదేంటి, తం ఏవహ చ అద్యం పురుషం ప్రపద్యే. అదేంటి, ఆ పరమ పురుషుడి యథ ప్రవృత్తి ప్రసృత పురాణి, ఆ పురాణ ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ఆది పురుషుణ్ణి ప్రపద్యే శరణం పొందుతున్నాను. ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని నేను వెతకాలి, దానికి చేరాలి అని నేను ఆయన్ని శరణు కోరుతున్నాను అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ వైరాగ్యం వచ్చేసింది, అయిపోయిందా, అది ఆధ్యాత్మికత పరాకాష్ట కాదు. మనం ప్రాసెస్ కి వెళ్తూ ఉంటే మన మైండ్ సెట్ ఎట్లాగా ప్రిపేర్ చేసుకో. ఇప్పుడు సపోజ్ మనం ఏదో ట్రిప్కి వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు దారిలో కావాల్సిన ఏంటి అనేది మనం సర్దుకుంటూ ఉంటాం. అది సర్దుకున్నంత మాత్రాన, లగేజ్ రెడీ అయిపోయినంత మాత్రాన ట్రిప్కి వెళ్ళిపోయినట్ట కాదు. కావలసిన వస్తువులన్నీ ముందు మనం సేకరించి పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా వైరాగ్యంగా ఉన్నంత మాత్రాన భగవంతుని తెలుసుకున్నట్టు కాదు. అది ఒక
వన్ ఆఫ్ ద స్టెప్. అది కూడా వైరాగ్యంగా యాక్షన్స్‌లో కంటే మైండ్‌లో ఫస్ట్ ఉండాలి. మైండ్‌లో కంప్లీట్ విరాగ భావం రావడానికి వెనకాల వివేకం ఉండాలి. సో, వివేకంతో కూడుకున్న వైరాగ్యం వల్ల స్థితి పొందిన తర్వాత ఏ ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడేం జేయాలి? ఇక్కడ బ్యాగ్ సదురుకొని ట్రిప్ కంటే వెళ్తున్నాము. వైరాగ్యం వచ్చిన తర్వాత ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళమని చెప్పట్లేదే. అలా గృహస్థులందరూ ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళా బయట ఒక గృహస్థాశ్రమం స్టార్ట్ అవుతది. సో, ఎవరెక్కడికి వెళ్ళేది గాదు. పద్ధతి మన మానసిక స్థితి దెన్ నెక్స్ట్ స్టేట్ ఏంటి? ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌కెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తే మళ్ళీ మళ్ళీ తిరిగి రాని పదముందో అక్కడికి వెళ్ళగలగాలి. ఏ ఆలోచనైనా సరే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో అందులో నిశ్చయంగా, నిశ్చలంగా ఉండడం అనేది ఫైనల్. సో, మనం ఇట్లా ఉందామా? అట్లా ఉందామా? అది చేద్దామా? ఇది చేద్దామా? సాధన అంటే ఇట్లా ఉంది. భగవంతుడంటే ఇది. ఇవన్నీ గూడా థాట్సే గదా! ఇవన్నీ గూడా స్టెప్సే. సో, ఫైనల్ స్టెప్ ఏంటి? ఎలా ఉండాలి అంటే ఎక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాని స్థితి ఉందో అక్కడికి వెళ్ళాలి. సో, అది మనం పొందుకునే హైయెస్ట్ స్థితి. ఆ స్థితి వెళ్ళడానికి ప్రపద్యే నేను శరణు పొందుతున్నాను. ఎవరిని? యతః ప్రవృత్తిః ప్రసృత పురాణి అంటే సనాతనమైనది. సనాతనమైన ఆది పురుషుడు ఎవరైతే ఉన్నారో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశీస్సులు నా మీద ప్రసరించాలని నేను శరణు కోరుకుంటున్నాను. అంటే కొంతవరకి మనం ప్రయత్నం జేయాలి. కానీ కొన్నిసార్లు మన ప్రయత్నం కంటే భగవంతుడి ఆశీస్సులు గూడా ఉండాలి మనతోటి, మన దగ్గర. సో, ఇక్కడేంటి అందుకోసం నేను కోరుకుంటున్నా. అంటే నేనే జేస్తున్నా, నేనే ప్రయత్నం జేస్తున్నా. నాదే అనేది గాదు. సో, నా ప్రయత్నం భగవంతుడి ఆశీర్వాదం కూడా కావాలి. భగవంతుడి ఆశీర్వాదం అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆ సహకరించే పరిస్థితులు, గైడెన్సే గావచ్చు, లేకపోతే మానసిక పరిస్థితులు మనం ఫేస్ చేయడానికి కావాల్సిన ఎనర్జీయే గావచ్చు. అనుగ్రహం ఏ రూపంలో అయినా సరే. సో, మనం అది పరమమైన పురుషుడి నుంచి అది స్వీకరించగలగాలి. అది మనం ఏమంటారు సీకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ అంటే మనం ఆ ఆశీర్వాదాలని మన వైపు తీసుకోగలగాలి అనే విషయాన్ని చెప్తున్నా. సో, ఊరికనే అయిపోవడం కాదు. ఆహ్, విరాగంతో ఉండి భావం పెంచుకోవడం కాదు. ఆ భావం ఆ విరాగ వైరాగ్యానికి సంబంధించిన భావం ఏ మార్గానికైతే, ఏ దృష్టికైతే వెళ్తే నుంచి మనం తిరిగి రామో, మళ్ళీ పడిపోమో ఆ స్థితికి రాగలగాలి అనే విషయాన్ని చెప్తున్నా. ఓకే. రైట్. సో, మరి ఎట్లాగా అండి భగవంతుడి ఆశీర్వాదం శరణాగతులై మనం అది పొందుతాము. శరణు వేడతాము. మరి అది రావాలి అంటే మన సైడ్ గూడా కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి గదా! సో, దానికి సంబంధించిన అర్హత కూడా మనం సంపాదించుకోవాలి. ఊరికనే ఆశీర్వాదం ఇచ్చేసేయనంటే భగవంతుడి ఆశీర్వాదం అందరి పైన ఉంటుంది. బట్ ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ ఆహ్, క్వాలిటీస్‌ని పెంచుకుంటారో అక్కడ ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అదేంటో నెక్స్ట్ శ్లోకంలో ఉంది. శాలిని గారు. నిర్మాణమోహాజిత సంగదోషాః మానమోహాజితసంగదోషాः అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాः ద్వంద్వైర్విముక్తాः సుఖదుఃఖసంజ్ఞైః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. సో, క్వాలిటీస్ కొన్ని చెప్తున్నారు. ఏంటి? నిర్మాణ మోహాః జిత సంగ దోషాః. సో, మనకి ముందు ఉండకూడనివి ఏంటి అంటే మానమోహః న నిర్మాణ మోహః. సో, మానమోహాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండకుండా ఉండడం. సంగ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది ఉండకుండా ఉండడం. దెన్ అధ్యాత్మనిత్యాః ఈ లక్షణం ఉండాలి. వినివృత్త కామాః కామం ఏదైతే ఉందో కోరికలు లేకుండా ఉండడం. లేదా దేని మీద అయితే ఉండాలో దాని మీద ఉండడం. దెన్
లాస్ట్ థర్డ్ లైన్, ద్వంద్వై విముక్తా, ద్వంద్వాల నుంచి విముక్తి అయి ఉండడు. సుఖ దుఃఖ సంజ్ఞై, సుఖ దుఃఖాలని మనం ఎట్లాగా చూడాలి అనే విషయాన్ని తెలుసుకొని ఉండడం. గచ్చంతి అమూఢాహ, ఎట్లాగా ఆ అమూఢ స్థితి నుంచి పోయిన వాడు పదం అవ్యయం తత్. సో ఆ అవ్యయమైన పదం ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటాడు అనే విషయం చెప్తున్నారు. సో ఒక్కొక్కటి వెళ్దాం. నిర్మాణ మోహాజిత సంగ దోషాహ. సో మానమోహాలని త్యజించిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు. సో ఇక్కడ మానం, మోహం రెండు విషయాలు చెప్తాను. ఇక్కడ మానం అంటే అభిమానం. ఓకే, సో అది అహంకారంగా ఉండొచ్చు, మమకారంగా కూడా ఉండొచ్చు. ఆ మానం అంటే జనరల్ గా మెజర్ చేసేది కదా, కొలమానం అంటే కొలిచేది. సో ఇక్కడ కూడా అభిమానం ఏంటి, మమకారం ఏంటి అని అంటే మన లోపల ఉన్న ఈగో మెజర్మెంట్. సో ఇది నాది, నేను అనుకునే ఆ ఈగో మెజర్మెంట్ పెరుగుతున్న కొద్దీ, ఆ అభిమానం పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, రియాలిటీకి దూరం అవుతూ ఉంటాం. అందుకోసమని ఈ అభిమానం ఏదైతే ఉందో అది వదిలేయాలి. ఇక్కడ అది మనం మాటలలో ఎన్నన్నా చెప్పొచ్చు, ఇవి వదిలేయాలి, ఇవి సంపాదించుకోవాలి అని చెప్పి. బట్ మనం సాధన చేయడం అంటే ఏంటి అని అంటే, ఆ పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఆ పరిస్థితిలో మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఎట్లాగా మనం డిటాచ్డ్గా ఉండగలుగుతున్నాము. సో ఇక్కడ వదిలేయాలి అనేది మాటలతో చెప్పడం కాదు, మనం ఆ స్థితి జరుగుతున్నప్పుడు, ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఎంత క్లియర్గా మనకు ఆ విజన్ గుర్తుంటుంది. ప్రాక్టీస్ ఈరోజు మర్చిపోయాం, ఎవరో ఏదో అన్నారు, ఫుల్ ఎక్స్టెంపర్ అయిపోయి ఆ రోజు అప్పుడే వాదించేసినాం, లేకపోతే వెంటనే మనదే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించినాం. అట్లీస్ట్ తర్వాతనన్నా మనం నిశ్చలమైన బుద్ధితోటి ఆలోచించగలగాలి. అలా ప్రాక్టీస్ కన్సిస్టెన్సీగా చేస్తున్నప్పుడు పరిస్థితి ఎదురైనప్పుడే మనం నిశ్చలంగా ఉండగలగాలి. వెంటనే జడ్జిమెంట్స్కి వెళ్ళకుండా, వెంటనే నేనేంటో అని ప్రూవ్ చేసుకోకుండా ప్రయత్నించాలి. అన్నీ వెంటనే స్పాట్లో అయిపోతాయి అని నేను అనట్లేదు. బట్ అట్లాగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ అభిమానం ఏదైతే ఉందో, మమకారం ఏదైతే ఉందో దాని నుంచి విడిపడాలి. బట్ ఎట్లా ఉండాలి, మొన్న కూడా చెప్పాను, వైరాగ్యంగా ఉండమనడం అంటే ఎవరిని ద్వేషించమని, అసక్తంగా ఉండమని, పరిస్థితులు మన ఎదురుట ఎవరైనా కొట్టుకుంటుంటే కొట్టుకోండి రా అని ఇదంతా పట్టింపు లేదురా, నేను అసంగం రా అని చెప్పేసి ఉండడం కాదు. ధర్మం సైడ్ ఉండగలగాలి. ఎప్పుడైనా ఏదైనా సరే న్యాయం సైడ్, రైట్ సైడ్ ఉండగలగాలి, స్టాండ్ తీసుకోగలగాలి. మన చేతనైనంత వరకు ఉండగలగాలి. ఇదే మనం ప్రూవ్ చేసుకోలేకపోయామా పర్వాలేదు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. అది. సో ఇక్కడ ఫుల్ అటాచ్మెంట్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి, రియాలిటీ చూడలేం. అందుకోసమని డిటాచ్డ్గా సిచ్యువేషన్ని చూడండి. పరిస్థితుల్లాగా చూసినప్పుడు సమాధానం దొరుకుతుంది. పరిస్థితులని ప్రాబ్లమ్స్ లాగా చూసినప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది కదా, నదిలో అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి కదా, ఏవో చెట్లు, కట్టెలు, పిచ్చి పిచ్చి బట్టలు, లేకపోతే ఎవరైనా ఏమైనా వదిలేసిన వస్తువులు, ఇరిగిపోయినాయి, వేస్ట్, ఎక్కడి నుంచో నది అన్నిటినీ క్యారీ చేసుకుంటూ పోతూ ఉంది. సో మనం అందులోనే ఉన్నాం అనుకోండి, మనం కూడా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాం, ఏమేం పోతున్నాయో చూడలేం. బట్ ఒడ్డుకొచ్చి కూర్చుంటే మనకు అన్ని కనిపిస్తుంటాయి, ఓ ఇన్ని గనం పోతున్నాయా నదిలో అని చెప్పి. సో మన ఆలోచనలని, మన బిహేవియర్ని అందులో ఇన్వాల్వ్ అయిపోతే మనకి కూడా అన్ని సమస్యలు, వాడు ఇదంటున్నాడు, వీడు అదంటున్నాడు, వాళ్ళకి సమస్య అయినా మనకి కూడా సమస్యలాగా అనిపిస్తుంది. కానీ మనం సమస్యకి భిన్నంగా బయటకుండే దృష్టితోటి ఆలోచించగలిగితే సమాధానాలు దొరుకుతాయి. సో ఇక్కడ కూడా అటాచ్మెంట్స్లోనే పడి ఉంటే బయటికి రావాలని కూడా తెలియదు. సో వాటి కొంచెం బయటికి వచ్చి ఆలోచించగలరు. రీసెంట్గా అంటే నేను ఒక ఆవిడతో మాట్లాడుతుంటే తను ఒక విషయం చెప్పింది. ఏంటంటే తనకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే తనకు ఒక 10 days హాస్పిటల్కి వెళ్ళిందంట. దాని తర్వాత తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఏమని అంటే ఇప్పుడు జనరల్గా హౌస్ వైఫ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా అనుకోవచ్చు, మేబీ తన సైడ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, స్పెసిఫికేషన్ ఏం లేదు. సో ఏమంటుంది అంటే, నేనేమనుకున్నా అంటే మా ఆయన నన్ను వదిలేసి ఉండడేమో అనుకున్నాను. సో ఎప్పుడు మమ్మల్ని వదిలేసి లేరండి, మా ఆయన ఎప్పుడు
నేను ఉంటేనే ఉంటాడు, లేకపోతే కష్టమైతది ఆయనకి చూసుకోవడం గానీ, ఇంకేదైనా విషయాలలో. అండ్ మా పిల్లలు ఎస్పెషల్లీ అయ్యో! మమ్మీ, మమ్మీ అని చెప్పేసి నేను లేకపోతే ఎట్లుంటారో అనుకున్నాను. ఎట్లైనా సరే నేను ఈ ట్రీట్మెంట్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగున్నారు. మరి మీరెట్లున్నారు అని అడిగినాను. అంటే ఆమె అడుగుతుంది, ఇన్ని సంవత్సరాలు అంటే లైక్ నాకొక 40+ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు. ఇన్ని సంవత్సరాలు ఇంట్లో నేనొక క్లోజ్డ్ మైండ్ సెట్ తోటున్నాను. ఏమని? నేను లేకపోతే మా ఆయన ఉండలేడండి, మా పిల్లలు ఉండలేరండి తనే చెప్తుంది. నేను చెప్పట్లేదు. తనే. సో, బట్ నేనిక్కడికొచ్చినంక రియలైజ్ అయిందేంటి అనంటే వాళ్ళు ఉండగలుగుతారు. నేను ఉండలేను వాళ్ళు లేకపోతే. దాన్ని వాళ్ళ మీద సూపర్ ఇంపోజ్ చేసి, కవర్ చేసుకొని, వాళ్ళు ఉండలేరు అని చెప్పేసి, నేను వాళ్ళు లేకపోతే ఉండలేక, నా హెల్త్ బాలేకపోయినా కూడా ఇంట్లో అన్నీ చూసుకున్నాను. బట్ అది నా ప్రాబ్లమ్, వాళ్ళ ప్రాబ్లమ్ ఏం కాదు. వాళ్ళు బానే ఉన్నారు. నేను రియాలిటీని ఫేస్ చేయలేక, నేను కవర్ చేసుకొని, వాళ్ళు ఉండలేరు, ఉండలేరు, ఉండలేరు అని చెప్పి నేనే వాళ్ళని వదిలి ఎక్కడికెళ్ళలేదు. ఇప్పుడు నాకర్థమైంది అని అంటది. అంటే మనమే మహమకారం బెట్టుకొని వాళ్ళు నేను లేకపోతే కష్టమైతదండి. ముందు మనకుందా మమకారం. వాళ్ళకుందో లేదో గూడా మనం కరెక్ట్‌గా జూడలేకపోతున్నాం. సో, ఈ మమకారంలో నుంచి ఈ ప్రపంచంలో అయినా సరే ముందు వీటి నుంచి బయటపడగలగాలి. భగవంతుడి విషయం తర్వాత ఆలోచించాలి. ముందు ఇలాంటి వాటిలలోనే చాలా క్లోజ్డ్ మైండ్‌సెట్‌లో ఉండిపోయి డిపెండెన్సీ మనకుండి వేరే వాళ్ళకుంది అని మనమేను కవరింగ్ జేసుకొని ఉంటున్న వాళ్ళు చాలా మందుంటున్నారు. బికాజ్ రియాలిటీని ఫేస్ చేసే ధైర్యం లేక. ఓహ్! వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతారు అని మనకర్థమైతే మనం తట్టుకోలేం. యాక్సెప్ట్ ద ట్రుత్. నిజాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఉండగలుగుతారు. యెస్, నేను గూడా ఉండగలుగుతాను. ఇది ఉండగలుగుతాము అనేది మంచి కోసం. వాడెటన్నా పోని, వీడెటన్నా పోని బలాదూర్‌గా తిరుగుతాను. చెడు విషయం కోసం గాదు. ధైర్యంగా ఉండగలగడం వేరు. చెడు తిరుగుళ్ళ కోసం ఉండగలగడం వేరు. అది గురించి చెప్పట్లేదు. సో, అట్లాగా మనం రియాలిటీని చూసే విధానం, ఆ మానం ఏదైతే ఉందో అభిమానం, స్వాభిమానం అనమాట. నేను లేకపోతే మా ఇంట్లో ఏం పనులు జరగవు. అన్ని డిసిషన్స్ నా వల్లనే అయితాయి. వాళ్ళకొక్కటి తెలీదు. గ్లాస్ పెట్టడం రాదు, వంట చేయడం. సో, వీళ్ళు లేకపోతే ఉండలేరు. వాళ్ళకి ఏం బట్టలేసుకోవాలో గూడా తెలీదు. వై? వాళ్ళని ఎంత మూర్ఖుల్లాగా మనం తయారు చేస్తున్నాం. సో, రియల్ మదర్స్, రియల్ హౌస్ వైఫ్స్, రియల్ ఫాదర్స్ ఎప్పుడు పిల్లలు వాళ్ళ డిసిషన్స్ మీద ఆధారపడాలి అని అనుకోరు. ఇండిపెండెంట్‌గా చేసుకోరాకపోనీ 2 సార్లు ఫెయిల్ అయితే మూడోసారి వాడే చేసుకుంటాడు. అండ్ వాడికి ఎలా వస్తే అదే వాడి లైఫ్. సో, అది నేర్పించగలగాలి. ఏదో అంటారు గదా! ఒక కొటేషన్, టీచ్ దెమ్ ఫిషింగ్, నో నీడ్ టు గివ్ ఎవ్రీడే ఫిష్. వాడికి రోజు కావాల్సినంత పెట్టడం గాదు. వాడికి ఆ స్కిల్ నేర్పించగలగాలి. అది రియల్‌గా మనం ఉండడం. సో, మనం ఉన్నప్పుడు ఎట్లాగా ఉండడం గాదు. పిల్లలకి గూడా మనం లేనప్పుడు ఎట్లాగా ఉండాలి అనే విధానాన్ని నేర్పించి వదిలేయాలి. ఆఫ్‌కోర్స్ కనిపెట్టి ఉండడం అనేది పేరెంట్స్ లక్షణం. కానీ ప్రతీదీ వెనకాల ఒత్తడం అనేది గాదు. సో, అదేమవుతుంది, మన కంఫర్ట్ జోన్‌లో మనముంటూ, వాళ్ళకి అవసరం అనే ఒక నెపం మనం సృష్టించుకుంటున్నాం. అది మమకారం. సో, దాంట్లో నుంచి బయటపడి డిటాచ్డ్‌గా హెల్ప్ జేయగలగాలి. అంతేగాదు లైక్ ఇప్పుడు గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థాశ్రమం, యూ నో కొంతమంది ఉంటారు. ఇంకా మన్మళ్ళు, మన్మరాళ్ళు, పిల్లల బాధ్యతలన్నీ అయిపోయాయి. మన్మరాళ్ళున్నారు గదండీ! ఇంకేందండి సాధన జేసుకోండి అనంటే, లేదండి ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. ఏంటి ఆ సెకండ్ జనరేషన్‌ని గూడా తీసుకొచ్చి అమ్మమ్మలు, నానమ్మల దగ్గర పడేస్తున్నారు. వాళ్ళని మళ్ళీ జూసుకోవాల్సొస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ జీరో. చెయ్యండి. కానీ భగవంతుడికి చేస్తున్నట్టు ఫీలయి జేయండి. ఇదొక సేవలాగా జేయండి. మళ్ళీ వాళ్ళ మీద బంధం ఏర్పరచుకోవద్దు. మళ్ళీ మమకారం ఏర్పరచుకోవద్దు. అది ఇక్కడ. బయట పనుల నుంచి మనం మనం సంసారంలో ఉన్నాం గాబట్టి ఏదో ఒకటి ఎవరో ఒకరి బాధ్యత మనకొస్తనే ఉంటది. తప్పించుకొని పారిపోవాల్సిన అవసరం లేదు. డ్యూటీస్ లానే చేసి మన మైండ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా ఉంచుకోగలగాలి. అది ఆహ్, ఆ మమకారం లేకపోవడం. దెన్ ఇంటలెక్చువల్ మైండ్ గూడా. చాలా సార్లు కొంతమంది జాబ్స్ చేసుంటారు. ఏదో ఒక సోషల్ యూ నో
గవర్నమెంట్ సర్వీసెస్ ఏదో ఒకటి చేసుంటది. దెన్ దేర్ కమ్స్ ఎ టైమ్ రిటైర్మెంట్ అవ్వాలి. ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏం చేయాలో తెలీదు. బికాస్ లైక్ ఫ్రమ్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఒకటే డ్యూటీలో ఉంటారు వాళ్ళు. దాని తర్వాత ఏం చేయాలో తెలీదు. మైండ్ ఏదో ఒకటి ఆక్యుపై చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో, పిల్లలని లేకపోతే మనుమళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తుంటారు. ఎట్లుండాలి, ఎట్లుండొద్దు, ఇది అవసరం లేదు. సో, అప్పుడు మనం సఫర్ అవ్వకుండా ఉండాలి అనంటే, ఇప్పుడు మనం పనిలో ఉంటున్నప్పుడే డిటాచ్‌మెంట్ ఫాలో అవ్వగలగాలి. ఏ తాత్కాలికమైన విషయం ఉన్నా, లేకపోయినా నా మైండ్ ప్రశాంతంగా ఉండగలగాలి. సో, దాన్ని మనం అలవరుచుకునే విధానమే ఇక్కడ మానమోహాల్ని వదిలేయడం అని చెప్తున్నారు. సో, అదొకటి. దెన్ మోహం. ఈ మోహమే అన్నింటికి భ్రాంతి, భ్రమ. సో కాల్డ్ భ్రమ అంటే వాళ్ళకి నేనంటే ఇష్టమేమో అనే భ్రమలో మనం బ్రతుకుతూ, మనమంటే వాళ్ళకిష్టం లేకపోయినా మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దడం. డేంజర్ ఇది. మనని బరువుగా చూస్తున్నారనుకోండి మన చుట్టుపక్కల వాళ్ళు. అమ్మా! ఎప్పుడు పోతదిరా ఇది అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి. అలాంటి వాళ్ళకి మనం ప్రేమ అనుకోవడం కరెక్ట్ కాదు. సో, మన రిక్వైర్మెంట్ ఎంత? మన రోల్ ఏంటి? మన పని ఎంత వరకి? యెస్. పని డ్యూటీ సక్రమంగా చేశా. ఎమోషనల్ బాండేజ్‌లో ఉండొద్దు. ఓకే. అర్థమవుతుందనుకుంటా. ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేయడం వేరు. రెస్పాన్సిబిలిటీస్‌ని వదిలి పారిపోవడం వేరు. రెస్పాన్సిబిలిటీస్, రూల్స్ వదిలేస్తే అవి ఎక్కడికి పోయినా, మనం ఎక్కడికెళ్ళినా అవొస్తాయి. ప్రపంచంలో చివరి దేశానికెళ్ళినా గూడా మనం అక్కడ పోయి అయినా ఎవడికో ఒకడికి చేయాల్సిందే. అవి వదులుకోవద్దు. అవి మనం తప్పించుకుంటే అక్కడైనా సరే మనం ఫేస్ చేయాల్సొస్తది. దట్స్ నాట్ కరెక్ట్. అది గాదిక్కడ. మన బాండేజెస్ మనకెక్కడైతే బంధం అనిపిస్తుందో ఆ బంధం నుంచి బుద్ధితో ఆలోచించి, వివేక వైరాగ్యాలతో భగవంతుడి ఆశీర్వాదంతో మానమోహాల్ని త్యజించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు. దెన్ నిర్మాణం జితసంగదోషాః. సంగదోషం ఏదైతే ఉందో సంఘంతో ఒక అభిమానం. అంటే ఇక్కడ సంఘం అంటే మనం చేసే పనులేమైతే ఉన్నాయో ఇందాక చెప్తున్నట్టు ఆ పనులతో, వ్యక్తులతో మనం ఇరుక్కుపోయే విధానం ఏదైతే ఉందో అది వదిలేయాలి. మనసుకి ఎలాంటి లక్షణం ఉంటుంది అనంటే సపోజ్ మన లైఫ్‌లో మనం జూసుకుంటే గనక చాలా చాలా మంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు. కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్, కొత్త కొత్త ప్లేసెస్, జాబ్స్ వెళ్తూ ఉంటాము. రకరకాల పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా సార్లు ఆ వ్యక్తులతో గాని, ఎక్స్‌పీరియన్సెస్‌తో గాని మనసు అతుక్కుపోతది. వాళ్ళ గురించే ఆలోచించడం. వాళ్ళకేదైనా మంచి పని చేశామనుకో, నేనింత మంచి పని చేశాను తెలుసా? పాపం ఈరోజు నేను వాటర్ ఇవ్వకపోతే వాడు ఏమైపోయేవాడో ఏమో! చేసిన పనితో తాదాత్మ్యం. అసలు ఈరోజు నేనొక సజెషన్ ఇచ్చాను జూడు, హైలైట్ వాడి జీవితంకే టర్నింగ్ పాయింట్. వాడికి నేను ఫుల్ బిజినెస్‌లో హెల్ప్ చేశా. సో, ఇట్లాగా మనం చేసిన పనులతో గాని, మనకు పరిచయం అయితున్న వ్యక్తులతో తాదాత్మ్యం గాని, మనసు అతుక్కుపోతూ ఉంటుంది. వాటి గురించి నెమరేసుకుంటూ, ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈ దాని వల్ల కలిగే దోషం ఏదైతే ఉందో దాన్ని వదిలేయాలి. అంటే ఇదే ఒక దోషం అన్నట్టు. చేశామా అయిపోయింది అంతే. ఇంకెందుకు మంచి చెడులు ఆలోచించేంత వరకి ఓకే. దాన్ని పట్టుకొని ఆ పొసెషన్ ఉంటుంది చూసారా? దాన్ని పట్టుకొని ఒక అబ్సెషన్ ఉంటుంది. ఇట్లా చేశాను, ఇట్లా అయ్యేదుండే, కొంచెం ఇట్లుంటే బావుండు. నేను ఇంత చేసినా గూడా ఆ దుర్మార్గుడు నన్ను కృతజ్ఞతా భావమే లేకుండా వదిలేసాడు. సో, ఇట్లాంటి ఏవైనా సరే, వాటికి తాదాత్మ్యమైనా సరే, వ్యతిరేకమైన ఆలోచన అయినా సరే, రెండింటిని గూడా మనం దూరం ఉంచగలగాలి. అంటే పని చేసినా, ఆ పని ద్వారా వ్యక్తులతో కలిసినా గూడా ఏదైనా సరే ఆ తాదాత్మ్య దృష్టి ఏదైతే ఉందో, అతుక్కుపోయే మనస్సు ఏదైతే ఉందో దీని నుంచి విడివడి ఉండగలగాలి. ఇది యాక్చువల్‌గా చాలా చాలా వెరీ హెల్ప్‌ఫుల్ మెంటాలిటీ ఇది. ఇది మనం తెలియక ఏం చేస్తామంటే అన్నీ పట్టుకొని కూర్చుంటాం. అట్లా ఏదన్నా చేసేసామా, మంచి పని చేసేసామా, లేకపోతే ఏదన్నా సిట్యుయేషన్ జరిగిందా, అది వదిలేసుకొని ముందుకెళ్ళగలిగితే పరిస్థితులు కొత్తదనం, కొత్త ఫ్లో ఉంటుంది లైఫ్‌లో. లేకపోతే అవే ఆలోచించుకుంటున్నామనుకోండి, ఆ మైండ్ సెట్ నుంచి బయటపడేంత వరకి భగవంతుడు అవే సమస్యలని పంపిస్తా ఉంటాడు.
మనమేమో ఎన్నిసార్లు ఎదుర్కోవాలి, ఒక్కసారి కరెక్ట్గా ఎదుర్కో, అది వెళ్ళిపోతుంది. ఒక్కసారి కరెక్ట్ మైండ్ సెట్ ఫామ్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. ఎందుకు నువ్వు దాన్ని అప్పుడు దాటేసిన వాడిని అవుతావు. అదర్వైజ్ అక్కడే ఆవుకి మెడలో అదేసి తిప్పుతారు చూడండి, అదే ఎంతో ట్రావెల్ చేస్తున్నా అనుకుంటది. నిన్నటి నుంచి రాత్రి వరకు 12 కిలోమీటర్లు తిరిగినా అనుకుంటది. అది అక్కడే ఉంటది సర్కిల్స్ కొట్టుకుంటూ. సో మనం కూడా ఎన్ని ఫేస్ చేస్తున్నానండి కాదు, అక్కడక్కడే తిరుగుతున్నాం మైండ్ సెట్. సో సంఘ దోష ఆ స్థితులతో, ఆ పనితో సంఘం ఏదైతే ఉందో, మనుషులతో సంఘం ఏదైతే ఉందో, కలిసే వ్యక్తులతో తాదాత్మ్యం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనల్ని ఆపేస్తుంటాయి. వాటి నుంచి బయటపడాలి. దెన్ అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః. ఓకే, వదిలేయాలా, అన్ని వదిలేయాలా? ఇక ఏంటి మాతాజీ, మా వ్యక్తిత్వం అంతా వదిలేయమంటారా? ఇది వదిలే, అది వదిలే, అది వదిలే, పొద్దున్న లేచినప్పటి నుంచి చేసినవి అన్ని వదిలే అంటే ఏంటలా ఈ జీవితం అంతా తప్పు అని ప్రూవ్ చేస్తారా మాతాజీ? మేము ఉంటున్న లైఫ్ అంతా కరెక్ట్ కాదంటారా? అంటే అన్ని వదిలేసి ఏం పట్టుకొని కూర్చోవాలి? అధ్యాత్మ నిత్యాః. ఆధ్యాత్మిక విలువలు ఏమైతే ఉన్నాయో వాటిని పట్టుకోండి. మనకి ముందు చాప్టర్లో చూసినట్లయితే రకరకాల గుణాలు, రకరకాల సాత్విక భావాలు అన్ని అధ్యాయాలలో ముందు చెప్పడం జరిగింది. దైవీ లక్షణాలు నెక్స్ట్ వస్తాయి అనుకోండి. బట్ స్టిల్ సెకండ్ అధ్యాయంలో 12th చాప్టర్లో భక్త లక్షణాలు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమైతే ఉన్నాయో భగవంతుడికి దగ్గరగా తీసుకునేటివి, హైయెస్ట్ థింగ్స్ కి దగ్గరగా తీసుకెళ్లేటివి. నువ్వు వీటిని స్మరించు. 24 అవర్స్ ఎవరో మనకేదో చేయలేదు, చేయలేదు, పెట్టలేదు, నేను పెట్టినవి వాళ్ళు మర్చిపోయారు అని ఏడుస్తున్నాం గదా! మరి మనల్ని ఇంత మంచిగా సృష్టించి, ఇంత మంచిగా ప్రపంచంలో అనుభవించడానికి అన్నీ ఇచ్చి, మనకి ఒక ఇండిపెండెంట్ మనస్సునిచ్చి, నీ జీవితానికి నువ్వే రాజు అని పంపించిన భగవంతుని ఎంతసేపని గుర్తు చేసుకుంటున్నాం? చేసుకోవాలి అంటే ఎంతసేపు చేసుకోవాలి అని అడుగుతాం. చాలా మంది రోజు ఏదన్నా చదవాలండి, జపం చేయాలి, ఎంతసేపు చేయాలి? ఎంతసేపు? అసలు ఆ క్వశ్చన్ ఎందుకొస్తది? ఎంతసేపన్నా చెయ్యు. నీ ఇష్టం ఉన్నంత సేపు చెయ్యు. నీకు ఇష్టం లేకపోయినా చెయ్యు. అది కదా పాయింట్. ఎంతసేపు చేయాలి? రోజు ఒక హాఫ్ అన్ అవర్ చదువుతానండి. తర్వాత అదే మనకిష్టమైన వాళ్ళు మనల్ని మర్చిపోయారంటే, "నువ్వు నన్ను మర్చిపోయినావు. నాకు కాల్ చేయలేదు, నాకు లెటర్ రాయలేదు, నాకు మెసేజ్ పెట్టలేదు." వెంటనే ఎవరైనా మీరు మమ్మల్ని ఎట్లా మర్చిపోతామండి అసలు? గుర్తుకొస్తారట. మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి. ఏది మనుషులతో, పనికిరాని మనుషులతో, అనవసరం అయిన బంధాలతో. అదే భగవంతుడు ఎంతసేపు జపం చేయాలి మాతాజీ? ఒక హనుమాన్ చాలీసా 3 టైమ్స్ చదివితే సరిపోతదా? వచ్చేస్తదా? సక్సెస్ వచ్చేస్తదా? నేను ఒకరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తా. వచ్చేస్తదా? విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడా? ఇచ్చేస్తా. సో అధ్యాత్మ నిత్యాః నిరంతరం. బోర్ కొడుతుందండి దేవుణ్ణి తలుచుకొని, అయినా చేసుకో. ప్రపంచంలో ఉంటే బోర్ కొట్టట్లేదా? తినడం, తిరగడం, వడ్డించడం, వండడం, కడగడం, పెట్టడం. సరే ఆలోచించండి, ఏం జరుగుతుంది 24 అవర్స్ టైం అనేది తీసేస్తే? ఇదే జరుగుతుంది. పొద్దున రాత్రి అనే, పగలు రాత్రి అనే తేడా లేకుండా అయితే లోపల వేయడం, అయితే నెత్తిలో వేసుకోవడం, అయితే దాన్ని తిన్నదాన్ని ఎక్స్‌క్రీట్ జేయడం, లేదా నోట్లో మాటల ద్వారా కక్కడం బయటికి. ఇవే పనులు. ఇవి బోర్ రావట్లేదా? కదా! సో, అధ్యాత్మ నిత్యాః. నీ మనస్సుని, నీ దృష్టిని అంతర్ముఖం చేసుకొని, అంతర్ముఖంలో ఉన్న ఆ శక్తి ఏంటిది? దాని గురించి ఫోకస్ పెట్టు. అలాంటి భగవంతుడి గురించి నిత్యం స్మరించుకో. ఆ విలువలని పెంచుకో. వినివృత్త కామాః. సో, ఏదైనా సరే, ఈ పనులైనా సరే, లేకపోతే నీ ధర్మాలైనా సరే, భగవంతుడి కోసం, దేవుడి కోసం ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడానికి ట్రై చేయు. బాహ్యమైన కోరికలు, బాహ్యమైన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి తిరిగి వచ్చేసేయి. నివృత్తః. సో, వాటి నుంచి మల్లుకొని భగవంతుడి వైపు విషయాల్ని పెంచుకో అని చెప్తున్నారు. ద్వంద్వైః విముక్తాః. ద్వంద్వాలు. ఓకే. సో, ఏవైనా సరే సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు,
మాన అవమానాలు ఇవన్నీ గూడా ఏమైతే ఉన్నాయో ఎక్స్‌ట్రీమ్ థింగ్స్ అన్నమాట. డిస్టర్బ్‌డ్ థింగ్స్. ఇవి మన ఎనర్జీ డ్రైన్ జేస్తాయి. ఎనర్జీ పోయే విధంగా జేస్తాయి. మనం సంపాదించుకున్న శక్తి, సంపాదించుకున్న విలువలను, సంపాదించుకున్న మంచి గుడ్ క్వాలిటీస్ అన్నీ గూడా ద్వంద్వాలు అట్లా ఈ ఒక్క సెకండ్‌లో అన్నీ మైనస్ అయిపోయేటట్టు జేస్తాయి. సో, బాహ్య దృష్టి ఉన్నంత వరకి మనం ఒకవేళ నిజంగానే ఆధ్యాత్మిక విలువలు సంపాదించుకున్నా గూడా బాహ్య దృష్టిలో అవి కలుషితం అయిపోతాయి. దృష్టి బయటికే ఉంటే అసలు వాటికి వాల్యూ లేకుండా అయిపోతుంది. సో, దృష్టి అంతర్ముఖం జేసుకొని ఆ ద్వంద్వాలు ఎక్స్‌ట్రీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఎదుర్కొనే శక్తొస్తుంది. సో, వాటి నుంచి గూడా బయటపడండి. అందుకే రాగం, ద్వేషం వేటి పైన ఉండొద్దు. ఒకవేళ మనల్ని ఎవరైనా పొగిడినా గూడా మనం హ్యాండిల్ జేసుకోగలగాలి. తిట్టినా గూడా హ్యాండిల్ జేసుకోగలగాలి అని అనేది ఈజీగా రాదది. సాధన చెయ్యాలి ఓకే. తిడితే సమానంగా నిశ్చలంగా ఉండాలంటే కొందరు చేతగాక గూడా నిశ్చలంగా ఉంటారు. అది గాదు కరెక్ట్‌గా ఎందుకండి ఇట్లా సైలెంట్‌గా ఉన్నావంటే సైలెంట్‌గా ఉండాలండి. ఎదురు మాట్లాడితే ఏమొస్తది? బురదలో రాయేస్తే ఏమొస్తది? కరెక్టే బురదలో రాయేస్తే ఏం రాదు. కానీ చేతకాక ఫైట్ చేయకుండా ఉండొద్దు. మనం అది అనవసరం అని బుద్ధితో అనుకున్నప్పుడు మనం కామ్‌గా ఉండగలగాలి. బయటికి కామ్‌నెస్ అనేది గాదిక్కడ. మైండ్ కామ్‌నెస్ అనేది. దాని గురించి మళ్ళీ లోపల ఏడవడం, పశ్చాత్తాపం నేను ఇట్లా అంటే బావుండు. ఎవడన్నా వాడిని కొడితే బావుండు. నేను కొట్టకపోయినా ఎవడో ఒకడు కొడతాడురా. ఇట్లా గాదు. నిజంగానే మనం నిశ్చలంగా ఉండడం. ఇదొక కైండ్ ఆఫ్ థింగ్ అయితే సక్సెస్‌ని గూడా హ్యాండిల్ చేయగలగాలి. ఒకవేళ ఎవరైనా పొగిడినా గూడా ఆ పొగడ్తలకు పొంగిపోయి ఆస్తులు రాసిచ్చి, అభిమానాలు అమ్ముకొని అవన్నీ జేయకుండా, అప్పుడు గూడా నిశ్చలంగా ఉండగలగాలి. వీడు పొగిడాడంటే ఏదో ఒకటుంది అని. నిజంగా ఎవరైనా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారా? యెస్ టేక్ ఇట్. థాంక్ యూ అండి. నేను ఆ క్వాలిటీ ఇలా పెంచుకున్నాను. మీరు గూడా పెంచుకోండి అని చెప్పి ఒక 5 నిమిషాలు స్పీచ్ ఇవ్వండి. సో ద్వంద్వాలని గూడా దాటి రావాలి. ఎప్పుడైతే ఆ సుఖదుఖాలు వీటన్నిటి నుంచి గూడా బయటికొస్తాడో, అప్పుడు గచ్చంతి అమూఢాః అమూఢత్వం ఏదైతే ఉందో, ఇంతవరకి ఆ ప్రపంచం నిజం, ఇవన్నీ నిజం అనుకునే దృష్టి ఏదైతే ఉందో, అమూఢాః మూఢ స్థితి నుంచి బయటికొచ్చి పదం అవ్యయం తత్ ఆ అవ్యయమైన స్థితి ఇంత ముందు శ్లోకంలో ఏ స్థితికి రీచ్ అవుతే మళ్ళీ తిరిగి రామంటున్నారో, ఆ అవ్యయ స్థితి, ఆ పదం ఏదైతే ఉందో, ఆ భగవంతుడి స్థానం ఏదైతే ఉందో, అది చేరుకుంటారు అని చెప్తున్నారు. సో, ప్రాసెస్ ఎట్లా వెళ్తుంది? థాట్ ప్రాసెస్ సంసార వృక్షం. సంసారానికి మనం రియాలిటీనిచ్చాం. సో, ఆ రియాలిటీ ఎట్లా పెరుగుతుంది? ఎలా ఇచ్చాం రియాలిటీ? మన వాసనలు ప్రపంచంలో మనం అనుభవించే విషయ ఆసక్తి ఏదైతే ఉందో అది సంసార వృక్షాన్ని పెంచుతుంది. దాన్ని ఛేదించాలి అంటే అసంగ భావం పెంచుకోవాలి. అసంగ భావం పెంచుకుంటూ భగవంతుని శరణు కోరి ఆయన అనుగ్రహం ద్వారా ఈ లక్షణాలు ఏవి ద్వంద్వైః విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞై ఇట్లాగా ఈ లక్షణాలన్నిటిని వదిలేసి నిత్యాః నిత్యం అధ్యాత్మ స్థితి అంటే ఇన్నర్ వాల్యూస్ పైన ఫోకస్ చేసి, భగవంతుడి పైన ఫోకస్ చేసి ఎవరైతే దృష్టిని పెంచుకుంటూ ఉంటారో, వాళ్ళు తతః పదం అవ్యయం. అవ్యయమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటారు. ఆ అవ్యయమైన స్థితి ఎట్లా ఉంది? ఎక్కడుంది? దాన్నెట్లాగా మనం రీచ్ అయిన తర్వాత అది అని తెలుసుకుంటాము అనే విషయాలు రేపటి శ్లోకంలో చూద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. రేపటి క్లాస్ కంటిన్యూ చేద్దాం.